భీమవరం గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో ఈరోజు శాకాంబరి అలంకరణ ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఆషాఢ మాస సందర్భంగా శాకాలంకరణ చాలా వైభవంగా చక్కగా చేయటం జరిగింది. యజ్ఞం కూడా జరుగుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ వారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యంత విశిష్టత గొప్ప కలిగిన ఈ అమ్మవారు దయా చూపులతో భీమవరం పట్టణం కానీ పరిసర గ్రామాలు కానీ ఇవన్నీ కూడా ఆనంద సంతోషాలతో సిరి సంపదతో వర్ధిల్లుతున్నారు. ఈ అమ్మవారికి సౌందర్య పొడిగిన జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆషాఢ పౌర్ణమి రోజు అత్యంత విశిష్టమైన రోజు. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమిగా విశిష్టత కలిగి ఉంది. ఇలాంటి రోజు శ్రీ అమ్మవారికి అత్యంత సుందరంగా ఈ కాయగూరలతో శాకాంబర అలంకారంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో కొత్తగా వచ్చే వర్షాల వల్ల కానీ అట్ల వల్ల కానీ వచ్చే విపరీత పరిణామాలకి ఇబ్బంది పడకుండా కాయగూరలు మాత్రమే భుజించాలన్న సాంప్రదాయానికి అనుగుణంగా పలు చోట్ల ఇలా శాకాంబర అలంకారం నిర్వహిస్తారు. భక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఈ శాకాంబరి అలంకారం స్ఫూర్తిగా తీసుకొని కాయగూరలు మాత్రమే తీసుకుంటూ వాళ్ళ ఆనందం, సిరి సంపద భాగ్యాలు పొందుతారని కోరుకుంటున్నాం. ఈ అలంకార నిమిత్తం గౌరవ శాసనసభ్యులు శ్రీ అంజిబాబు గారు, అలాగే పట్టణ పెద్దలు, ప్రముఖులు, అలాగే మన వైదిక సిబ్బంది, ప్రధాన అర్చకులు ఈ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రోత్సాహంతో చేయడం జరుగుతుంది. భక్తులందరూ శ్రీ అమ్మవారిని ఇంత అందమైన అలంకారంలో చూసి ధరించి సిరి సంపద పొందుతారని కోరుకుంటున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ.